ఇప్పుడు మీరే చూశారు, ఇయ్యలడికి 1 ఇయర్ మేము గెలిచి కరెంట్ ఏ రకంగా పోతుంది, ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అనేది ఉదాహరణ ఇదే. బస్తీ దవాఖానా వల్ల హైదరాబాద్ నగరం ఉన్నటువంటి ప్రజలకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో డివిజన్కి 2 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేశాం. నేను ఇవాళ నా కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో చాలామంది పబ్లిక్ వచ్చి నాకు చెప్పడం వల్ల గోళీలు దొరికిస్తలేరు సార్ అని చెప్పడం వల్ల సరే చూద్దామని చెప్పి ఇలా మార్నింగ్ అన్ని డివిజన్లో మా కార్పొరేటర్లో నేను అన్ని డివిజన్లో కూడా తిరిగితే ఒక్క హాస్పిటల్లో ఒక్క గోళీ లేదు, బీపీ గోళీ లేదు, షుగర్ గోళీ లేదు, చెకప్ చేసేట డాక్టర్లు చక్కగా లేరు. ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే అంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను అడిగాను డాక్టర్లను, ఎన్ని రోజుల నుంచి డాక్టర్ వస్తలేవు గోళీలు అంటే 8-9 నెలల నుంచి వస్తలేవు సార్, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం, మేము దాతలను చూసి మీరు గోళీలు కొనిమని చెప్పే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే 1 ఇయర్లో వీళ్ళు పండుగలు చేసుకుంటూ ఉంటే మరి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక బస్తీ దవాఖానాలే పనిచేయలేనటువంటి హెల్త్ మినిస్టర్ మరి ఎక్కడ తిరుగుతుండో, వీళ్ళకి ఒక కొత్త షోక్ అయిపోయింది, అబ్బా పోలీస్ చూపులు వేసుకొని తిరుగుడు తప్ప ప్రజలకు న్యాయం చేసే ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్కి లేదు. ఒక్కసారి హెల్త్ మినిస్టర్ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఒక్కసారి మీరు ఏదైనా ఒక బస్తీ దవాఖానాకి వెళ్ళమనండి, ఆ బస్తీ దవాఖానలో కనీసం గోళీలు ఉన్నాయా? ఆ రోజున బస్తీ దవాఖానా ద్వారా గోళీలు ఏ గోళీగా అంటే ఆ గోళీ ఇచ్చాం. డాక్టర్లు చెప్తా ఉన్నారు అప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఇచ్చారు, ఇప్పుడు చూస్తే వస్తలేవు, మాకు వచ్చే జీతంలో తెచ్చుకోమని చెప్తున్నారు కొంతమంది దాదలను దూరమని చెప్తా ఉన్నారు. ఈ రకంగా ఇబ్బంది పడుతున్నాం మేమని చెప్పి డిమాండ్ పెరిగి 2-3 ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా లేవు. నేను హెల్త్ మీద డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఈ పండుగలు పబ్బాలు మీరు చేసింది హైదరాబాద్కి ఏం రూపాయి లేదు, మేము చేసిన బ్రిడ్జ్ల కింద కలర్లు వేసి మేము చేసామని చెప్పుకో తిరుగుతూ ఉన్నారు. మేము చేసిన ఎస్టీపీలను మేము అన్ని చేసినటువంటి 3,800 కోట్ల రూపాయలు పెట్టిన ఎస్టీపీలను మేము చేసామని చెప్తా ఉన్నారు. ఇది ఒక ఆశ్చర్యకరంగా జరుగుతూ ఉంది, ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో బస్తీ దవాఖానాలను పట్టించుకోండి, ప్రజలను ఆదుకోండి, ప్రజలకున్న కష్టాలు తీర్చండి. మీరు గోళీలు వెళ్ళినటువంటి పరిస్థితి మీరు ఉన్నారంటే మీ ప్రభుత్వం ప్రజలకు ఎంత బాగా చేస్తున్నారు అనేటువంటిది ప్రజలే చెప్తా ఉన్నారు. ఒక్కసారి బస్తీ దవాఖానాలకు వెళ్ళి చెక్ చేసుకోమని, మీ ఆఫీసర్లు ఏ ఒక్క డాక్టర్ కూడా హాస్పిటల్ ఉండలేదు, టైంకు 10 గంటలకు 11 వచ్చి గంట సేపు ఉండి వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రజలు తిరిగి పోతూ ఉన్నారు. 1000 మంది వచ్చి ఆ రోజున బస్తీ దవాఖానా ద్వారా ఇక్కడ ఏది ఇబ్బందులు ఉన్నా కూడా ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉండేవి. ఈ రోజున బస్తీ దవాఖానాకు పోతే గోళీలు ఉంటలే ఏముంటలే బాధపడుతూ ఉన్నారు. నేను ఇప్పుడు ఒక దవాఖానాకి వెళ్ళాను, ఒక లేడీని అడిగాను, లేడీని అడిగితే సార్ నేను 2 రోజులు 3 రోజులు తిరుగుతూ ఉన్నాను, నాకు భర్త లేడు, పిల్లలు లేరు, నేను ఒక్కదాన్నే బీపీ గోళీలు ఇవ్వమంటే కాలు ఊపుతా ఉన్నాయి, బీపీ గోళీలు ఇవ్వమంటే ఇవ్వలేమంటే ఆగిరి నేను తెచ్చి ఇప్పించే పరిస్థితి వచ్చింది. అలా ఈ రకమైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎప్పుడు చూసినా ఇదే రకంగా ఉంటుంది. గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా భయపడేవారు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెలివరీ చేసుకునే అవకాశాలు ఉండేవి. ఇలా చూస్తే డెలివరీలు కూడా ఆ రోజున మా బాలనగర్లో ఒక బస్తీ దవాఖానాలనే 100 మంది 80 నుంచి 100 మంది డెలివరీలు అయ్యేటి, ఇప్పుడు 5 నుంచి 10 అవుతా ఉన్నాయి. ఎందుకు అవుతా ఉన్నాయంటే అక్కడ సక్రమంగా ఏమి లేవని, ఎవరు పట్టించుకుంటలేరని, డాక్టర్లు ఉండలేరని, అన్ని కంప్లైంట్స్ ఉండాలి. ప్రజలు బస్సు దవాఖానానికి వచ్చే ఆలోచన లేకుండా పోయారు, ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా మీరు దీని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పరంగా బస్తీ దవాఖానాల పరంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.